టోటల్ కాస్ట్ వేసారు రే ఎవరు రాసింది ఇవన్నీ టోటల్ ఎంత అందరికీ నమస్కారం. ఆత్మకూరు టౌన్లో జగన్నాథరావుపేట జిఆర్పేటలో తలసేరు వెంకట సుబ్బయ్య అనే వృద్ధ దంపతులు ఉండేవారు. వారి కుమారుడు వెంకటకృష్ణయ్య గారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండేవారు. వాళ్ళ తండ్రి ఈ మధ్య బెడ్ రైడన్ అవడంతో ఆయనకి పెరాలసిస్ వచ్చి ఒక సహాయకుడు అవసరమై హైదరాబాద్లో నాగోలు ప్రాంతంలో ఉన్నటువంటి రామకృష్ణ ఓల్డేజ్ హోప్ అనే ఒక సంస్థ దగ్గర నుంచి వారిని హైర్ చేసుకోవడం జరిగింది. వారికి నెలకు 25,000 రూపాయల జీతం ఇచ్చి ఈ సుబ్బయ్య గారికి సఫర్ చేయడం కోసం అతన్ని సర్వెంట్ మేడ్గా పెట్టుకున్నారు. సుమారుగా 40 దినాల నుంచి ఇతను ఈ విధుల్లో ఉన్నారు. ఆయన ఇంట్లోనే ఉంటూ వారితోనే తింటూ నమ్మకంగా ఉంటూ ఇంట్లో పనులను చేస్తూ ఉండేవారు. ఆయనకి ఈ క్రమంలో అతనికి ఈ ఇంటి దగ్గర ఉన్న అప్పులు కానీ తనకు మద్యం సేవించే అలవాటు కానీ ఉన్న దుర్లక్షణాల వలన వీళ్ళింట్లో వృద్ధ దంపతులు ఉండడం, అట్లానే వీళ్ళింట్లో డబ్బులు బంగారం ఉండడం గమనించి ఇప్పటికే 3 రోజుల క్రితము వాళ్ళు ఆ ఇంట్లో పెద్ద ఆవిడ వెంకట సుబ్బమ్మ గారు ఇంటికి తాళాలు వేసి బీరువాలన్నీ తాళాలు కూడా తల కింద పెట్టుకొని నిద్రపోతుండేవారు ప్రతిరోజు. అవి తీయడానికి వీలు కాని పక్షంలో ఒకరోజు నైట్ 3 రోజుల క్రితం ఐరన్ రాడ్ తీసుకెళ్ళి ఆ బీరువాని మెల్లగా ఆ కీ పగలగొట్టి తప్పించేసి బీరువాలు ఉన్న 11 సవర్ల బంగారము అట్లానే 2 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఈ బంగారాన్ని తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల ఉన్న ఈ మున్సిపాలిటీ చెత్త కుప్పలో రాళ్ళ కింద దాచిపెట్టాడు. అట్లానే 2 లక్షల రూపాయల డబ్బులు కూడా తీసుకెళ్ళి వేరే ఒక చెత్త డ్రమ్ములో దాచిపెట్టి ఈమె ఎప్పట్లానే ఈయన పని ఈయన చేసుకుంటా ఉన్నాడు. నిన్నటి దినం ఉదయం ఈమెకి వేరే డబ్బులు వస్తే ఉదయాన్నే ఆ డబ్బులు తీసుకెళ్ళి బీరువాలో పెడదామని ఆ బీరువా ఓపెన్ చేయడానికి పోతే ఆల్రెడీ ఆ బీరువా ఓపెన్ అయింది, లాక్ లేకు. ఇప్పుడు అనుమానం వచ్చి చూస్తే ఆ బీరువా బ్రేక్ అయింది. దీని మీద ఎమ్మటే వాళ్ళ కొడుకు ఫోన్ చేసి ఇట్లా జరిగిందని చెప్పడంతో ఇతను బ్యాగ్ సర్దుకొని పరారయ్యాడు. ఇతని మీద వాళ్ళకి అనుమానం ఉందని చెప్పేసి మనకి ఇమీడియట్గా నిన్న ఉదయం 11 గంటలకు మనకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వారు ఇచ్చిన రిపోర్ట్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఎవరైతే ఈ పారిపోయినాడో వాడిని పట్టుకొచ్చి విచారిస్తే చివరికి సాయంత్రానికి అతను ఈ దొంగతనం చేసిన సొత్తును కూడా ఎక్కడుందో చూపిస్తాను రామని తీసుకెళ్ళి చూపిస్తే ఈ మున్సిపాలిటీ చెత్త కుప్పలో ఉన్న రాళ్ల కింద 11 సవర్ల బంగారం, మీరు చూస్తున్న 4 గాజులు, ఈ బంగారు దండ, అట్లానే 2 జతల పోగులు, ఒక ఉంగరం, అట్లని డబ్బుల్లో కూడా ఈ 2 లక్షల రూపాయల డబ్బులు కూడా 1,85,000 రూపాయలు 500 రూపాయలు క్యాష్గా ఉన్నాయి. మిగతా ఈ ఒక 15,000 రూపాయలు సుమారు తన వ్యక్తిగతానికి వాడుకున్నారు. ఈ డబ్బులన్నీ కూడా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు ఎవరైనా సరే దీని ద్వారా తెలిసేది ఏమంటే ఎవరిని కూడా నమ్మి మనిషిని సర్వెంట్ మేడ్గా పెట్టుకున్నా లేదా పొరుగు వారికి ఆశ్రయం ఇచ్చినా కూడా వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేసుకొని వారి పూర్వపరాలు నేర చరిత్ర వెరిఫై చేసుకొని పెట్టుకోవాలి తప్ప ఎవరో ఒకరు హైర్కు దొరుకుతున్నారని తొందరపడి పెట్టుకుంటే ఈ విధంగా బంగారం డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇంకేమైనా చేసినా కూడా చేయవచ్చును. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు ఎవరన్నా కానీ ఇలాంటి వారిని పెట్టుకునే ముందర ఒకసారి పోలీస్ వెరిఫికేషన్ కూడా చేపించాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాము. అట్లానే ఈ కేసు రికవరీ చేయడంలోనూ మరియు దర్యాప్తులో మా జిల్లా ఎస్పీ గారైన అజిత ఐపీఎస్ మేడం గారు, మా అడ్మిన్ మేడం గారు, అట్లానే మా ఇన్ఛార్జి డిఎస్పీ గిరిధర్ సార్ ఆధ్వర్యంలో 2 టీములుగా ఏర్పడి మా ఆత్మకూరు ఎస్ఐ గారు అట్లానే ఐడిపాటి కానిస్టేబుల్ అందరూ కూడా చాలా కష్టపడి రికార్డు టైంలో వితిన్ 24 అవర్స్లో ఈ కేసు మేము ఛేదించడం జరిగింది. దీని మీదట మా ఎస్పీ మేడం గారికి తెలియజేస్తే అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిన మా అధికారులందరూ కూడా సిబ్బందికి రివార్డ్స్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ కేసుని ఇంత త్వరగా డిటెక్ట్ చేయడం అనేది మనకు ఆత్మకూరులో ఒక విధంగా రికార్డ్ అని చెప్పాలా. బహుశా ఇక ముందు కూడా ఇలానే ఏది వచ్చినా కూడా స్పీడ్గా స్పందించి త్వరగా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎవరినైనా కానీ ఇంట్లో సహాయకులుగా సిబ్బందిగా ఎవరైనా ఉద్యోగస్తులు పెట్టుకునే ముందర తప్పకుండా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ 11 సవర్ల బంగారం కూడా మార్కెట్ రేట్ ప్రకారం 11 లక్షల రూపాయలు అవుతాయి. అట్లానే 1,85,000 రూపాయలు రికవర్ అయింది. టోటల్గా
₹12,85,000 రికవరీ అయ్యాయి. 13 లక్షలుగా. నేమ్స్ ఈ ముద్దాయి వచ్చేసి విద్యనపు వీర్రాజు అనే అతను. ఇతని సొంత విలేజ్ వచ్చి రామచంద్రాపురం, కోనసీమ జిల్లా. ఇతను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల భార్య బిడ్డల్ని కోనసీమలోనే వదిలేసి హైదరాబాద్లో నివాసం చేస్తున్నాడు. చేసే క్రమంలో ఈ కన్సల్టెన్సీకి వెళ్ళారు. ఏజ్ ఎంత? రామకృష్ణ కన్సల్టెన్సీకి. ఏజ్ ఏజ్ సుమారుగా 50